తిరుమలలో భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసే దిశగా ఆక్టోపస్ ప్రత్యేక భద్రతా దళాలు మరోసారి మాక్ డ్రిల్ను నిర్వహించాయి. ఉగ్రవాదులు చొరబడిన అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన భద్రతా చర్యలను ఈ డ్రిల్ ద్వారా ప్రదర్శించారు. ఆక్టోపస్ బలగాలతో పాటు పోలీసు శాఖ, టీటీడీ విజిలెన్స్, అగ్నిమాపక శాఖ, వైద్య సిబ్బంది, ఇతర విభాగాల అధికారులు సమన్వయంతో ఈ మాక్ డ్రిల్ చేపట్టారు. 4 ప్రత్యేక బృందాలుగా విభజించిన భద్రతా సిబ్బంది వ్యూహాత్మకంగా PAC-4 షాపింగ్ కాంప్లెక్స్ ప్రాంతాల్లోకి ప్రవేశించి అత్యవసర పరిస్థితుల్లో భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, ప్రమాదాన్ని నియంత్రించడం వంటి అంశాలపై సాధన చేశారు. ఈ మాక్ డ్రిల్లో సుమారు 55 మంది ఆక్టోపస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. డ్రిల్ సమయంలో PAC-4 షాపింగ్ కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో తాత్కాలిక ఆంక్షలు విధించి భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తిరుమల తిరుపతిలో ఇలాంటి మాక్ డ్రిల్ను ఆక్టోపస్ బలగాలు నిర్వహిస్తున్నాయి. ఇక్కడ ఉండే కమాండో యూనిట్ కొండపైన ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది. దీనిలో భాగంగా ఎవ్రీ 15 డేస్కి మేము ఒక టీము ఇక్కడ ఉండి ఏదైతే సెన్సిటివ్ లొకేషన్స్ ఉన్నాయో కొండపైన అన్నిటిని కూడా కవర్ చేస్తూ మాక్ డ్రిల్స్ని మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఏ టైం అనేది పర్టికులర్గా చెప్పే కాకుండా ఎప్పుడు నిత్యము భక్తులతో బిజీగా ఉండే ఈ కొండపైన ఒక విధంగా మాక్ డ్రిల్ చేయడము కష్టతరమైనప్పటికీ కూడా ఎప్పుడైతే ఏ టైంలో అయితే పబ్లిక్ బిజీ తక్కువ ఉంటారనే టైం చూసి ఈ టైం ఆ టైం అనుకోకుండా మాకు అనుకూలమైన టైంను డిసైడ్ చేసి ఈరోజు నైట్ 1 గంట నుంచి 5 గంటల వరకు ఇక్కడ మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది. ఇది ప్రజలందరూ గమనించి భవిష్యత్తులో ఇటువంటి మాక్ డ్రిల్స్ పైన ఇక్కడ ఉండే దీనిపైన కూడా అవగాహన కలిగి ఉంటారని చెప్పి. తిరుమలలో భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసే దిశగా ఆక్టోపస్ ప్రత్యేక భద్రతా దళాలు మరోసారి మాక్ డ్రిల్ను నిర్వహించాయి. ఉగ్రవాదులు చొరబడిన అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన భద్రతా చర్యలను ఈ డ్రిల్ ద్వారా ప్రదర్శించారు. ఆక్టోపస్ బలగాలతో పాటు పోలీసు శాఖ, టీటీడీ విజిలెన్స్, అగ్నిమాపక శాఖ, వైద్య సిబ్బంది, ఇతర విభాగాల అధికారులు సమన్వయంతో ఈ మాక్ డ్రిల్ చేపట్టారు. 4 ప్రత్యేక బృందాలుగా విభజించిన భద్రతా సిబ్బంది వ్యూహాత్మకంగా PAC-4 షాపింగ్ కాంప్లెక్స్ ప్రాంతాల్లోకి ప్రవేశించి అత్యవసర పరిస్థితుల్లో భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, ప్రమాదాన్ని నియంత్రించడం వంటి అంశాలపై సాధన చేశారు. ఈ మాక్ డ్రిల్లో సుమారు 55 మంది ఆక్టోపస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. డ్రిల్ సమయంలో PAC-4 షాపింగ్ కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో తాత్కాలిక ఆంక్షలు విధించి భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తిరుమల తిరుపతిలో ఇలాంటి మాక్ డ్రిల్స్ను ఆక్టోపస్ బలగాలు నిర్వహించాయి.